తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 27/3/2025 గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 10 ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో ఈరోజు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి. ఉగాది కానుకగా రైతులందరికైతే పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు డబ్బులు రాని రైతులు ఎవరైతున్నారో మీ అందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి అయితే మీరైతే అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతులు అయితే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఎవరెవరికి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి, ఎవరి ఖాతాలో పడుతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట మీకైతే. ఈ నెల 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు అయితే చెల్లిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలిపారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల 31 తారీఖు లోపు, అంటే మనకి ఈరోజు 27, 28, 29, 30, 31, ఇంకొక 4 రోజుల్లో మొత్తంగా 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో, ఓకేనా, 20 ఎకరాల వరకు సాగు భూములు చేసే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రం రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోయామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇక్కడ మనకి మొన్నటి వరకు ఇక్కడ ఏదైతే అసెంబ్లీ కోడ్ ఉందో ఆ కోడ్ వల్ల వచ్చేసి మనకైతే కొంచెం లేట్ అయిందనమాట. అంటే మనకి ఇక్కడ పెండింగ్ అయిపోయాయి అనమాట పంపాల్సిన డబ్బులు అయితే. అయితే ఇప్పుడు అనేది ఎలక్షన్ కోడ్ అనేది అయితే అయిపోయింది కదా, అందుకే మనకి ఇప్పుడైతే పంపిణీ అయితే షురూ చేశారు. నిన్న సోమవారం రోజు నుంచి మనకి డబ్బులు అయితే చాలా వరకు పడుతూనే ఉన్నాయి అన్ని జిల్లాల వరకు అయితే. మీకు కూడా మీ ఖాతాల్లో పడే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఖాతాలు కూడా రన్నింగ్లో ఉన్నాయా లేవని చెప్పి అయితే చెక్ చేసుకోండి. ఈ 4 రోజుల్లో 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి మెసేజ్లు వస్తాయి, మెసేజ్లు చూసుకోండి. డబ్బులు పడ్డ తర్వాత అన్న నాకు వచ్చాయని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అలానే ఇంకెవరికైనా డబ్బులు పడని రైతులు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.